దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాశీస్సులు, శుభములు, దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. ఈ దిన దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వాక్య భాగం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మను మీ అందుంచి, దేవుని ఆత్మ మనలో ఉండి మనము దేవుని కట్టడలను దేవుని విధులను గైకొనలోన మనకు సహాయపడుతుంది. స్వతహాగా మనం దేవుని కట్టడలను విధులను లేదా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారము కాము. మనము మంటిలో నుంచి తీయబడ్డము కనుక మన స్వభావము మంటిలాగానే ఉంటుంది. దేవాది దేవుడే మన హృదయంలో తన ఆత్మ నుంచి లేదా మనలో తన ఆత్మ నుంచి మనము ఆయనకు నచ్చే విధంగా, ఆయనకు ఇష్టలుగా ఉండే విధంగా ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చువారముగా ఉండేటట్లు ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. కానీ ఈ విషయం మనకు అంతగా బోధపడదు. మన దైనందిన జీవితంలో ఈ విషయాల పట్ల అంతగా నమ్మకము మనం కలిగి ఉండం. దేవుని ఆత్మ మనలో ఉన్నదని మనము దేవుని కట్టడలు గాయకోవడానికి లేదా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ఆ ఆత్మదేవుడు మనకు హెల్ప్ఫుల్గా ఉన్నాడనే విషయము మనం గమనించము. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని చిత్తము, ఇష్టము, ఉద్దేశము ఇంకేమైనా చెప్పుకోవచ్చు, ఆయన శాసనాలను మనం గైకొంటాగున ప్రభు ఆత్మ మనకు హెల్ప్ చేస్తుంటుంటే మన శరీరము దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. కనుక ఆత్మ సిద్ధమే, కానీ మన శరీరము బలహీనం. కనుక ఆత్మ కార్యాల పట్ల మన శరీరము వ్యతిరేకత కలిగి ఉంటుంది. కనుక మనలోని ఆత్మ దేవుని కార్యాలు మనం గమనించని వారంగా, పాటించని వారంగా ఉంటాం. మన శరీరము దానికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. ఈ శరీరము వ్యతిరేకంగా పనిచేస్తున్నది కూడా మనం గమనించాం. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మ మనలో ఉంది. ఆత్మదేవుడు మనల్ని పదే పదే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఉద్దేశానుసారమైన జీవితం నడపడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉన్నది అనేది నమ్మి ఫిజికల్గా మనకు ఎంత ప్రాబ్లం అయినా, ఎంత అయిష్టత ఏర్పడినా, ఎంత నమ్మకంగా లేకపోయినా మనము ఆ విషయం పట్ల నమ్మకాన్ని, ఇష్టాన్ని, విధేయతను కలిగి ఉండడానికి మనమే దానికి అప్పగించుకోవాలి, సరెండర్ అయిపోవాలి. మీరు ఒక మాట గమనించండి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో ఆయనకు తెలియకుండానే వెళ్ళాడు. ఎలా వెళ్ళగలిగాడు? ఆయనలోని ఆత్మ ఆయనని దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పాడో అక్కడికి తీసుకెళ్ళింది ఆత్మదేవుడు. మనము ఇష్టం లేకపోయినా, మనకు ఆ విషయం తెలియకపోయినా, ఆ ప్రాంతము తెలియకపోయినా, చూడకపోయినా, మనల్ని పిలిచిన దేవుని నమ్మితే ఆ ఆత్మదేవుడు ఆయన ఉన్న లేదా అనుకున్న స్థలానికి, ఆయన అనుకున్న విధమైన జీవితానికి మనము కలిగి ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఈ విషయంలో మళ్ళీ మనం ఇంకా లోతుగా ధ్యానం చేద్దాం. కనుక దేవుని ఆత్మ మనలో ఉంచి ఆయన విధులను, ఆయన కట్టడలను గైకొన్నట్లు సహాయం చేసే ఆత్మనికు మన విధేయత చూపుదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల దేవా, మీ కట్టడలు గాయకుని మీ ఆజ్ఞను అనుసరించి వారమై ఉండుటకు సహాయపడమని
యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.